వాక్యములు 4వ అధ్యాయము 7, 8 వచనాలను చదువుకుంటూ ఉన్నాం. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు పాల కంటే తెల్లని వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారు దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధుల్లో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటి దాయను. సరిపోతుంది. చదవబడినటువంటి పాఠ్య భాగమందు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ పుస్తకపు రచయిత లేకపోతే ఈ పాటలు రాసినటువంటి ఈ గేయకుడు లేకపోతే గాయకుడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి వారి పూర్వపు స్థితిని, ఆ తరువాత వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అన్నటువంటి దానిని వివరించి రాయటాన్ని మనము గమనిస్తూ ఉంటాము. ఈ గ్రంథము యొక్క వివరణలోనికి మనము వెళ్ళినట్లయితే ఈ విలాప వాక్యములు అనేటువంటి గ్రంథము పలానా వ్యక్తి చేత రాయబడింది అని ఈ యొక్క 5 పాటల్లో మనం ఎక్కడ గమనించము. కానీ ఈ మాటలను, ఈ రచన శైలిని, ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు స్పష్టముగా అర్థమయ్యేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇర్మియా గారు. ఈ విలాప వాక్యాలను రాసినటువంటి వ్యక్తి ఇర్మియా గారు. దీన్ని మనము విలాప వాక్యములు అని చదువుకుంటున్నాము. అంతేకాదు వీటిని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే విలాప గీతాలు అని కూడా చెప్పుకోవచ్చు. విలాప గీతాలు అంటే బాధతో, వేదనతో కృంగి ఉన్నటువంటి సమయంలో ఆయన రాసినటువంటి 5 పాటల్నే మనం ఇక్కడ 5 అధ్యాయాలుగా గమనిస్తూ ఉన్నాము. ఎందుకు వీటిని రాయవలసి వచ్చింది, ఎందుకు ఈ పరిస్థితి మనకు కనబడుతుంది అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇర్మియా అనేటువంటి ఈ భక్తుడు 627 AD అంటే బీసీ నుండి 627 BC నుండి బిఫోర్ క్రైస్ట్, దేవునికి ముందు, యేసు ప్రభు వారికి ముందు కాలం నుండి 627 BC నుండి 586 BC వరకు ఆయన యొక్క సేవా జీవితాన్ని ప్రారంభించారు. సుమారుగా 40 సంవత్సరాలు విరివిగా సువార్త ప్రకటించినటువంటి వారు ఇర్మియాని మరొక విధంగా మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే హీజ్ ఎ వీపింగ్ ప్రొఫెట్ అని కూడా పిలుచుకోవచ్చు. అంటే దుఃఖక్రాంతుడైనటువంటి ప్రవక్త అని కూడా ఆయన పిలుస్తూ ఉంటారు. ఇంకొక గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 40 సంవత్సరాలు ఈయన సుదీర్ఘ కాలంలో చేసినటువంటి పరిచర్య అంతటిలో ఈయన్ని అసహించుకున్నటువంటి వారు, చేదరించుకున్నటువంటి వారు, తిట్టినటువంటి వారు, కొట్టినటువంటి వారు, లేకపోతే ఈయన్ని అవమానించినటువంటి వారే కనబడతారు తప్ప ఈయన్ని ప్రేమించి దగ్గరకు చేర్చుకుని చక్కటి ప్రవక్త మా దగ్గరకు వచ్చారు అన్నటువంటి పరిస్థితి ఈయన ఎక్కడ ఎదురు చూసినట్లుగా మనం గమనించము. అంటే సంఘములో అనేక మంది కనబడకపోతే ఆ సంఘం వర్ధిల్లట్లేదు, ఆ సంఘము పెరగట్లేదు, ఆ సంఘము అభివృద్ధిని చూడట్లేదు అని చెప్పుకునేటువంటి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఆయన అభివృద్ధికరమైనటువంటి సేవ చేయలేదు అని చెప్పుకోవాలేమో. కానీ ఆయన చేసినటువంటి సేవా పరిచర్య ఎలాంటిదంటే అమోఘమైనటువంటి పరిచర్య, చాలా భక్తి కలిగినటువంటి పరిచర్య. ఎందుకంటే అన్ని ప్రతికూల పరిస్థితులే ఆయన జీవితంలో కనబడుతున్నాయి. సేవ చేస్తాను అంటే చేయొద్దు అని ఆపేవారే. నేను ఒక ప్రవచనం చెప్తున్నాను అంటే ఆ ప్రవచనాన్ని బట్టి కొట్టి హింసించి గుంటలో వేసినటువంటి వారే. ఆయన ఎదురు పడితే చంపేయాలి అని ఎదురు చూసినటువంటి వారే. అబద్ధ ప్రవక్తలు అక్కడ ప్రవచనాలు చెప్తూ ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటిది తప్పు, అది దేవునికి ఇంపైనది కాదు, ఆపండి అని ఆయన చెప్పినప్పుడు ఆయన మీద కోపగించుకున్నటువంటి వారే. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వినేటువంటి చెవులు ఆయన కళ్ళ ముందు కనబడలేదు, గ్రహించేటువంటి హృదయం ఆయన ముందు కనబడలేదు. ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట దేవుని యొద్ద నుండి వస్తుంది. దానికి మనం విన్నట్లయితే, దాన్ని మనం గ్రహించుకున్నట్లయితే, దాని ప్రకారం జీవించినట్లయితే మన జీవితాలు బాగుపడతాయి.
మనము దేవుని యొక్క సన్నిధిలో కట్టబడతాము అని గ్రహించినటువంటి వారు లేకపోలేదు. అక్కడ ఎవరూ లేరు. చూసారా ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఆయన సేవా జీవితాన్ని ప్రారంభించి 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలంలో ఆయన ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం అంతా మనకు అదే కనబడుతుంది. ఇర్మియాను దేవుడు ఎలా సేవకు పిలుచుకున్నారు, ఎలా ప్రవచన రూపకంగా ఇజ్రాయేలీలతో మాట్లాడారు, వారిని ఎలా దేవుని వైపుకు త్రిప్పాలి అనుకున్నారు. కానీ వారు విననొల్లని వారై ఏం చేశారు? ఎన్ని సెర్మన్స్ చెప్పినా, ఎన్ని దేవుని మాటలు చెప్పినా, ఎంత దేవునికి దగ్గర చెయ్యాలి అనుకున్నా, ఎంత దేవునిలో కట్టాలి అనుకున్నా, ఎంత దేవునిలో వారిని మహింపపరచాలి అని కోరుకున్నా, వారుకున్నటువంటి దేవతా విగ్రహాల వైపే వారి హృదయాలను తిప్పుకొని వారు ఏమైపోయారంటే స్పిరిచువల్గా వ్యభిచారులైపోయారు అని దేవుడే వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓ సంగమా, ఓ ఇజ్రాయేలు జనాంగమా, ఇజ్రాయేలు బిడ్డలారా, రండి, మీ తల్లిని కూర్చున్నటువంటి మాటను నేను చెప్తాను. ఏం చెప్తున్నారు? మీ తల్లికి నేను పరిత్యాగ పత్రిక ఇవ్వాలనుకుంటున్నా. ఐ వాంట్ టు గివ్ ద డివోర్స్ టు ది నేషన్. అంటే ఆయన భర్తగాను, ఇజ్రాయెల్ను ఆయనకున్నటువంటి ఒక భార్యగాను, అది పవిత్రమైనటువంటిది గాను, శ్రేష్టమైనటువంటిది గాను ఉండాలి అని కోరుకున్నటువంటి అట్టి దేవుడు వీరు చేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతల వైపుకు తిరిగినటువంటి వారి పరిస్థితిని బట్టి ఆ మాట మాట్లాడటాన్ని మనం గమనిస్తూ ఉంటాము. అలంకార రూపంలో ఇజ్రాయేలీలను క్రమపరచటం మనం గమనిస్తూ ఉంటాం. ఎన్ని మాటలు చెప్పినా, ఎంత బోధ చేసినా, ఎన్ని విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేసినా విననొల్లనటువంటి వారై. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, ఏముంటుంది? గొడ్డు మీద ఎంత వర్షం పడినా దానికి చలనం ఉండదంట. అలాంటి పరిస్థితుల్లోనే ఇజ్రాయేలీల ప్రజలను దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఎంత చెప్పినా, ఎంత వారిని హెచ్చరించినా, ఎన్ని పరిస్థితుల్లో వారిని ఆదరించినా, దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నం చేసినా విననటువంటి వారైపోయారు. ఇక ఇర్మియాతో మాట్లాడటం ప్రారంభించారు. ఇర్మియా, ఇక నువ్వు ఇక లేచి నేను ఎంత వారిని నా యొద్దకు చేర్చుకోవాలనుకున్నా వారు నా యొద్దకు రావడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి ప్రవచనం, చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, వారి మీదకు ఒక రాజు రాబోతూ ఉన్నాడు, వారిని పెళ్ళగించబోతూ ఉన్నాడు, వారిని విరగొట్టబోతూ ఉన్నాడు, వారిని నాశనం చేయబోతూ ఉన్నాడు. ఈ ప్రవచనాన్ని వెళ్ళి చెప్పు అని ఇర్మియాను లేపారు. ఇర్మియాను నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు, నా దేశాన్ని నువ్వు పాడు చేయాలనుకున్నావా? నీకు దేశభక్తి ఎక్కడుందిరా? ఏమైపోతుంది ఇప్పుడు భారతదేశంలో కూడా జరిగేటువంటి పరిస్థితి ఏముంది? ఉన్నది ఉన్నట్టుగా తప్పు అని చెప్పినప్పుడు నీకు దేశభక్తి లేదురా అని మాట్లాడేవాళ్ళు బయలుదేరిపోతూ ఉంటారు కదా. దేశం అంటే బాగుపడేటట్టు ఉండాలా, దేశాన్ని బాగుపరిచేటట్టు ఒక ఆలోచన చేయాలి. వస్తున్నటువంటి ఉపద్రవమును తప్పించుకున్నటువంటి వారై ముందుగానే హెచ్చరిక మాటల చేత హెచ్చరింపబడుతూ వారి యొక్క జీవితాలను కట్టుకునేటువంటి వారై ఉండాలి కదా. కానీ అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు అందరూ ఏం చేశారు? దేశ విరోధివి నువ్వు చెప్తున్నటువంటి మాటలు దేశానికి సమృద్ధిని, సంఘానికి క్షేమాన్ని తీసుకొచ్చేవిగా కనబడట్లేదు. నువ్వు చెప్పేవన్నీ శాపకరమైనటువంటిదే, హెచ్చరిక మాటలే. నువ్వెప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చేస్తావు, అబ్బా నువ్వు ఇలా అయిపోతావు, అలా అయిపోతావు అనేటువంటి వాట ఒక్క రోజైనా ఉన్నదా? లేదు కదా. నువ్వు ఎలాంటి వాడివి? మేము అభివృద్ధి పొందుతుంటే చూసి ఓర్చుకోలేనటువంటి వాడివి. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇర్మియాను వెలివేశారు, ఇర్మియాను పక్కన పెట్టారు, ఇర్మియాను చూస్తే కొట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తీసుకెళ్ళి గోతులో వేశారు, తీసుకెళ్ళి బంధించారు, రకరకాలుగా చంపేయాలని ప్రయత్నాలు చేశారు. ఇన్ని ప్రవచనాలు చెప్పినా వీరిలో మార్పు అనేదే కనిపించలేదు. ఈలోపు రావలసినటువంటి శత్రువు రానే వచ్చాడు. నెబుకద్నెజరు అనేటువంటి రాజును దేవుడు లేపి ఇజ్రాయేల్ మీదకు పంపించి ఇజ్రాయేల్ యొక్క పరిస్థితిని అంతటిని నేలమట్టం చేసి వీరు కట్టుకున్నటువంటి వారి యొక్క దేవత, లేకపోతే వీరు కట్టుకున్నటువంటి వారి మందిరాన్ని కూల్చి ఏం చేశారు? ఇప్పుడు చేతులకు సంకెళ్ళు వేసి అందరినీ పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు అదృశ్యమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది. అంటే వారు కట్టినటువంటి పరిస్థితి అంతా ఏమైపోయింది? కనబడకుండా అయిపోయింది.
మందిరం యొక్క కోట గోడలు కనపడట్లేదు, యెరూషలేము కోట గోడలు కనపడట్లేదు. మందిరం యొక్క పరిస్థితి అంతా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితికి వచ్చేసింది. వీరు దేన్నైతే చూసుకుని మాకు మందిరం ఉంది అని అతిశయించారో ఆ మందిరం పడద్రోయబడిపోయింది. మాకు ప్రధాన యాజకుడు ఉన్నారు అనుకున్నారో వారిని చంపేయటం జరిగిపోయింది. మాకు అదుంది ఇదుంది అని ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ఘనమైన వాటిని చూసుకుని ఎవరైతే వారి హృదయాలను కఠినపరుచుకున్నారో అవన్నీ నేలమట్టం చేయబడిపోయాయి. అలాంటప్పుడు రాస్తూ ఉన్నారు ఈ గ్రంథాన్ని అప్పుడు రాస్తూ ఉన్నారు. అప్పుడు ఇర్మియా గారు వచ్చి, అరే బాబు నేను చెప్పానా, నేను చెప్పినప్పుడు నా మాట విన్నారా, ఇప్పుడు సరిపోయిందా అని మాట్లాడట్లేదు ఆయన. అక్కడ దైవజనుడిగా ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం, సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నప్పుడు దైవజనుడు ఎలా ఉండాలి అంటే వారి గురించి ప్రలాపించేటట్టుగా ఉండాలి. అది ఇర్మియా గ్రంథం నేర్పిస్తుంది దైవజనులకు. అది ఇర్మియా గ్రంథం విలాప వాక్యాలు నేర్పిస్తుంది దైవజనులకు, విలాప వాక్యాలు నేర్పిస్తుంది సంఘ బిడ్డలకు. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి శోధనలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కరువులో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డను బట్టి నేను ముందే చెప్పాను కదా, నువ్వెందుకు అలా చేయలేదు, ఇప్పుడు బాధపడు అనేటువంటి తీరులో కాకుండా ఆ బిడ్డను బట్టి ప్రలాపించే వారమై ఉండాలి అని ఇర్మియా నేర్పిస్తూ ఉన్నారు. ఇర్మియా అక్కడ ఒక పాట రాస్తూ ఉన్నారు. ఇప్పుడు 5 పాటలు రాశారు. 5 పాటలు కూడా బ్యూటిఫుల్గా రాశారు. నిజంగా పాటలు రాసేవారుంటే వారికి ఈ విలాప వాక్యాలు ఒక చక్కటి పుస్తకం. ఎందుకంటే ఇర్మియా ఈ పుస్తకాల్ని చాలా బ్యూటిఫుల్గా రాశారు. ఒకసారి 119వ కీర్తన చూడండి, మీకు చెప్తాను, అర్థమవుతుంది మీకు. 119వ కీర్తన ఓపెన్ చేయండి. 119వ కీర్తనని గమనిస్తున్నప్పుడు పీఠికల్లో మనకి కొన్ని పదాలు కనబడుతూ ఉంటాయి. చూడండి ఒకసారి. 119వ కీర్తన స్టార్ట్ అవ్వగానే ఒక మాట కనిపిస్తుంది. ఏమని? ఆలెఫ్. ఏం కనబడుతుంది? ఆలెఫ్. తర్వాత 8 వచనాలకి ఇంకొక మాట కనబడుతుంది. ఏమని? బేత్. ఇంకొక మాట కనబడుతుంది తర్వాత గీమెల్, తర్వాత దాలెత్. ఇలా అక్షరాలు కనబడుతూ ఉంటాయి. ఈ అక్షరాలన్నింటినీ మనం గమనించినప్పుడు 22 అక్షరాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటయ్యా అని ఆలోచిస్తే హీబ్రూ అక్షరమాల. హీబ్రూలో హెబ్రీయుల యొక్క అక్షరమాలది 22 పదాలు, లేకపోతే 22 అక్షరాలు. పదాలు కాదు, అక్షరాలు. ఆలెఫ్, బీత్, గామెల్, దాలెత్ ఇవన్నీ ఏంగా కనబడుతుంటాయి అంటే అక్షరాలుగా కనబడుతూ ఉంటాయి. ఇంత శోధన అనుభవిస్తున్నా, ఇంత బాధ అనుభవిస్తున్నా, ఇంత కరువు అనుభవిస్తున్నా ఆయన కన్నీటిని దేవుని ముందు ప్రలాపిస్తున్నా, ప్రలాప గీతాలు రాస్తున్నా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రలాప గీతాలు రాస్తున్నా. ఎంత బ్యూటిఫుల్గా ఈ యొక్క మాటలను రాశారు అంటే చూడండి. ఈ విలాప వాక్యాల్లో ఉన్నటువంటి వచనాలు ఎన్నుంటాయో చూడండి ఒకసారి. ఒక్కొక్క అధ్యాయానికి, మొదటి అధ్యాయానికి ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి? 22. ఎన్ని ఉన్నాయి? 22. రెండవ అధ్యాయం చూడండి, 22. మూడో అధ్యాయం 66. అంటే 22/22 అంతే. తర్వాత 4వ అధ్యాయం చూడండి, 22. 5వ అధ్యాయం చూడండి, 22 వచనాలను మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ పద్యాన్ని, ఈ గేయాన్ని ఎలా ప్రారంభించారంటే ప్రతి వచనము లేకపోతే స్టార్టింగ్ లెటర్ మొదటి వచనాన్ని ప్రారంభించినట్టు ఆలెఫ్తో స్టార్ట్ చేశారు. ఆ అనే అక్షరంతో, హీబ్రూలో ఆలెఫ్తో స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంటే తర్వాత అలా బేతుతో ప్రారంభించినట్టుగా కనబడుతుంటుంది. అలా 22 అక్షరాలతో 22 వచనాలు ప్రారంభమయ్యేటట్లుగా ఆ మాటలను రాసి అది ఒక గేయంగా, ఒక పాటగా రాసి ఆ పాటను పాడుతూ ఉన్నారు ఇర్మియా గారు. ఆయన ఎంత జ్ఞానండి! ఇలాంటి జ్ఞానిని, ఇలాంటి తెలివైనటువంటి ఒక వ్యక్తిని, ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని, ఇలాంటి గేయకుణ్ణి, ఇలాంటి గాయకుణ్ణి, ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తిని నీ నోట నా మాటలు ఉంచుతాను,
దేవుడు ఏం ప్రామిస్ చేశారు ఇర్మియాకి? నీ నోట నా మాటలు ఉంచుతున్నాను, నువ్వు పెళ్ళగించటానికి విరగొట్టడానికి ఏర్పరచబడినటువంటి వాడవు, నిన్ను నేను యాజకునిగా నియమిస్తూ ఉన్నాను, నా సేవకునిగా నిలబెడుతూ ఉన్నాను, నేను నీకు తోడై ఉంటాను అని మాట్లాడినటువంటి అంత గొప్ప వ్యక్తిని ఇజ్రాయేలీలు ఏం చేశారంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే కర్రీ లీఫ్లా తీసేశారు. ఏం చేశారు? కూరలో కరివేపాకులా తీసేశారు. చూసారా? దైవజనుణ్ణి చాలా సింపుల్గా ఈజీగా ఏముందిలే అన్నటువంటి పరిస్థితిలో తీసుకునేటువంటి వారు ఈరోజు లేకపోలేదండి. చాలామందికి ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, పాస్టర్ గారు సూట్ వేసుకు రాకపోతే ఆయన పేద సేవకుడు, ఆయన జోలికి పోరు. సేవకుల్లో పెద్ద ఆర్కెస్ట్రా ఉండి లైట్స్ ఉండి ధూమ్ లైట్స్ ఉండి ఇంకా రంగురంగులుగా కనపడకపోతే ఆ సేవకుడు వాళ్ళకి సేవకుల్లా కనబడరు. హైదరాబాద్లో ఉండేటువంటి దౌర్భాగ్య భక్తి అంతా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంటుంది. చిన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అందరూ ఏమైపోతుంటారంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మా ఆఫీస్ బాయ్ ఒక అబ్బాయి ఉండేవాడు. అన్నా రేపు నా పుట్టినరోజు అన్నా అన్నాడు. మంచిదే, మీ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, ఆయన రేపు నీ కొరకు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన తీసుకున్న తర్వాతే నువ్వు ఏ పనినైనా ప్రారంభించు అని చెప్పాను. అంటే అన్నా నేను పలానా పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నానన్నా అన్నాడు. వెళ్ళు, మంచిదే, నేనేం కాదనట్లేదు, కానీ నువ్వు ముందు మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అన్నాను. లేదన్నా అక్కడి నుంచి వెళ్ళి మరలా నేనేం చేద్దాం అనుకున్నాను, ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. అలా కాదు నాన్న, కూర్చో, నీతో మాట్లాడాలి, నీతో మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే మొన్న నీకు ఒంట్లో బాగోలేదన్నావు కదా, కడుపు నొప్పి బాగా వస్తుందన్నావు, అప్పుడు నీ కొరకు ప్రార్థన చేసింది ఎవరు? మా పాస్టర్ గారే అన్న. మొన్న అమ్మకు ఒంట్లో బాగోలేదన్నావు, అప్పుడు ప్రార్థన చేసింది ఎవరు? మా పాస్టర్ గారే అన్న. మొన్న నాన్నకు ఒంట్లో బాగాలేదు, పడిపోయాడు రోడ్డు మీద అన్నప్పుడు ఆయన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు మీ కొరకు? మా పాస్టర్ గారే అన్న. సరే, మీ ల్యాండ్ ఒకటి ప్రాబ్లంలో ఉంది అన్నప్పుడు ఆయన పాస్టర్ గారు లాయర్గా కూడా పనిచేస్తూ ఉన్నారని చెప్పావు కదా, ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ఆయన ఏం చేశారు? ఆయనే వచ్చి వాదించడానికి ఇష్టపడ్డారన్న. మరి ఇన్ని తరహాల్లో నీ వెనకుండి, నీకు భుజబలంగా ఉండి, నీ వెన్నును కడుతూ, నీకు నిలబడి, నీ వైపు ఉంటున్నటువంటి పాస్టర్ గారు ఇప్పుడు నీకు ప్రార్థన చేయడానికి సరిపోలేదు. ఏమయ్యా, రంగురంగులు మెలుకు అనేటువంటి చోటకెళ్ళి ఆయన్ని దగ్గరకు వచ్చి చెయ్యేసి కూడా ప్రార్థన చేయకుండా అక్కడి నుంచి అక్కడ బొట్లో వేసేసి వెళ్ళిపోమనేటువంటి పరిస్థితి నీకు నచ్చిందా? నీ మీద వచ్చి, నువ్వు దగ్గరకు వచ్చి, నిన్ను ఆప్యాయంగా పలకరించి, ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉన్నారు, ఏమైపోతున్నారు, ఎలా ఉంది మీ జీవితం, ఎలా కట్టబడుతున్నారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ కొరకు ప్రార్థన చేయాలా అని నీ వైపే ఉండి, నీ తోడుండి నిన్ను నడిపించేటువంటి సేవకుడు నీకేమైపోయాడు? ఇవాళ చులకనైపోయాడు. ఎందుకంటే ఆ సంఘానికి 20 మంది కన్నా ఎక్కువ రారు. అక్కడికి వెళ్తే చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. ఏమైపోయింది ఇప్పుడు? ఈయన చిన్న పాస్టర్ గారు, ఆయన పెద్ద పాస్టర్ గారు అయిపోయారు. ఇలాంటిదేమీ లేదు. ఇర్మియా జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన వెంబడించినటువంటి వారే లేరు, ఆయన వందు నిలబడినటువంటి వారే లేరు, ఆయనకు అండగా ఉన్నటువంటి వారే లేరు, అక్కడ లేదు. అయినా ఆయన పెద్ద ప్రవక్తల్లో చేర్చబడ్డారు. చేసినటువంటి సేవ, దేవుని కొరకు నిలబడినటువంటి విధానమును చూసుకుని మనం నడిచేటువంటి వారమై ఉండాలి తప్ప అది పెద్ద ఇది చిన్న అనేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. దైవ సేవకులందరూ సమానమైనటువంటి వారే అని సంఘములు గుర్తించినప్పుడు మనము శ్రేయస్కరమైనటువంటి సార్వత్రిక సంఘములో ఉన్నాము అని అర్థం చేసుకుంటాం. మా పలానా సంఘం అండి, ఇంకో సంఘానికి మేము వెళ్ళాం, వాళ్ళకి మాకు పడదు. ఎందుకండి అలా ఉండాలి? ఈరోజు వారు దేవుని సంఘంలో ఒక భాగమై ఉన్నారు, మనము దేవుని సంఘంలో ఒక భాగమై ఉన్నాం, మరొకరు కూడా దేవుని సంఘంలో ఒక భాగమై ఉన్నారు. మనమందరము కలిస్తేనే సార్వత్రిక సంఘం అవుతున్నాము. ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని వాళ్ళు మేము అది ఇది అనేటువంటి ప్రయత్నం ఏ మానవుడు చేయటానికి అవకాశమే లేదు.
మన భక్తిని దేవునిలో నిలకడగా కట్టుకునేటువంటి వారమై ఉండాలి. అది ఇర్మియా గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇర్మియా గారు ఏం చేస్తూ ఉన్నారు. నాతో ఎవరున్నా లేకపోయినా నేను దేవుని భక్తి విషయంలో మాత్రం తొలగిపోను. నా వెంబడి ఎవరొచ్చినా రాకపోయినా, నాతో ఎవరున్నా లేకపోయినా, దేవుడు నాకు ఒక ప్రామిస్ ఇచ్చారు. ఆ ప్రామిస్ ప్రకారమే నేనేమైపోతాను, ముందుకు కొనసాగించబడతాను. అది ఇర్మియా గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇశ్రాయేలీలు అందరూ ఆయన త్రోసిపుచ్చారు, పక్కన పెట్టారు, చిచి నాకొద్దు అని అసహ్యించుకుని ఉండొచ్చు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? విలపిస్తున్నారు. సంఘము కోసం విలపిస్తున్నారు, సేవకుల యొక్క పరిస్థితుల కోసం విలపిస్తూ ఉన్నారు, పడిపోయినటువంటి గోడల కోసం విలపిస్తున్నారు, మందిరం కూల్చివేయటాన్ని బట్టి విలపిస్తున్నారు, ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తుల కోసం విలపిస్తూ ఉన్నారు, యవన రాళ్ళ కోసం విలపిస్తూ ఉన్నారు, వృద్ధుల కోసం విలపిస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోసం ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే విలాప గీతాలు పాడుతూ ఉన్నారు. రీసెంట్గా ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఒక తల్లిగారు అంటూ ఉన్నారు, ఏమండి దేవుడు ఎంత అన్యాయం చేసేసారండి నాకు. ఏం చేశారంట? దేవుడు ఎంతో అన్యాయం చేశారంట, ఎంతో బాధ, ఎంతో శ్రమ, ఎంతో కరువు వాళ్ళకి కలిగించేశారంట. అది అక్కడ వారు చెప్తున్నటువంటి మాట. అసలు నిజంగా దేవుడు అలా చేసేటువంటి వ్యక్తేనా? బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం రండి ఒకసారి. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగా చేయడు. ఏం చదువుతున్నాం? విచారమునైనను బాధనైనను ఆయన హృదయపూర్వకంగా కలుగా చేయరు. ఆయనకు అది ఇష్టం కాదు. ఆయన ప్రేమించేటువంటి దేవుడై ఉన్నారు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నారు, ఆయన ఆదరించేటువంటి దేవుడై ఉన్నారు, ఆయన హత్తుకునేటువంటి దేవుడై ఉన్నారు, ఆయన లేవనెత్తేటువంటి దేవుడై ఉన్నారు. కానీ మానవుని యొక్క దుష్ట స్వభావమును బట్టి, మానవుడు నడుస్తున్నటువంటి చెడు నడకను బట్టి వారిని క్రమపరచటానికే కోపపడుతూ ఏం చేస్తున్నారు? కోపపడుతూనే వాత్సల్యమును చూపుచున్నారు. సంఘ బిడ్డలది గమనించాలి. నాకు శ్రమ వచ్చేసింది, నాకు ఒక ఇబ్బంది వచ్చేసింది, నా జీవితం అంతా కష్టాల్లోకి వెళ్ళిపోయింది, నా జీవితం అంతా ఇక ఎవరో రక్షించలేనటువంటి పరిస్థితి అయిపోయింది, అప్పుల బాధలో కూరుకుపోయాను, నా జీవితం అంతా ఇక ఈ వ్యర్థమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అని నువ్వు బాధపడుతూ ఉన్నామేమో. ఒకసారి పరీక్షించుకోవలసినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు విలాప గీతము పాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఒక విలాప గీతాన్ని ఎత్తి పాడాలి. ఎందుకు నా పరిస్థితి ఇలా అయింది, ఏంటి నా జీవితం ఇలా అయింది, అలా పాడుతూనే ఇర్మియా గారు పాడుతున్నటువంటి ఆ మాటని ఇప్పుడు మనం చదువుతున్నాం. మొట్టమొదట మూలవాక్యాన్ని ఇప్పుడు చదవటానికి ప్రయత్నం చేద్దాం రండి. 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. దాని గనులు ఎవరు? ఇజ్రాయేలు యొక్క గనులు, ఇజ్రాయేల్లో నిలపబడినటువంటి వారు, ఇజ్రాయేల్లో ముందు నడిచినటువంటి వారు, ఇజ్రాయేల్లో పేరుగాంచినటువంటి వారు, ఇజ్రాయేల్లో ఉన్నటువంటి గొప్పవారు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైనటువంటి వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారు దేహ కాంతి నీలము వంటిది. ఆహా, ఎంత చక్కగా దేవుడు వర్ణించారు వీరి కొరకు. ఇజ్రాయేలును దేవుడు ఎలా చూడాలి అని అనుకున్నారో అట్టి మాటలను చెప్తూ ఉన్నారు ఇక్కడ. నేను ఇజ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించుకొని వచ్చినప్పుడు ఏ విధంగా చూడాలి అనుకున్నాను, ఏ విధంగా నిలబెట్టాలి అనుకున్నాను, ఏ విధంగా క్రమపరచాలి అనుకున్నాను, దేవుడు చెప్తూ ఉన్నారు. ఈయన పాట ద్వారా పాడిస్తూ ఉన్నారు. వారు ఎలాంటి వారై ఉండాలి? హిమము కంటే తెల్లని వారై ఉండాలి. హెర్మోను మంచు వలె తెల్లని వంటి వారై ఉండాలి. వారిలో అపవిత్రత అయినను, వారిలో డాగైనను, వారిలో మచ్చైనను, వారిలో కలంకమైనను లేకుండా వారు తెల్లని మంచు వలె ఉండాలి అని దేవుడు వారిని కోరుకుంటే వీరెలా తయారయ్యారు? రండి 8వ వచనం మొదటి భాగాన్ని చూద్దాం ఇప్పుడు. అట్టి వారు ఎలాంటి వారు? ఈ విలాపాన్ని మరలా మనందరము మన నోర్లు పైకెత్తి పాడాలేమో. హిమము కంటే తెల్లగా ఉండవలసినటువంటి సంగమా, ఎలాగు నల్లగా మార్చబడ్డావు,
బొగ్గుగా ఎలా అయిపోయావు? బొగ్గును నువ్వు ఎలా ధరించుకున్నావు? నల్లని వస్త్రాలను ఎలా ధరించుకున్నావు? మేము నీతిమంతులము అని చెప్పుకుంటున్నటువంటి ఓ సంగమా, నీ నీతి క్రియలు ఎలాంటివి అయిపోయాయి? మురికి గుడ్డల వంటివి అయిపోయాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సంఘమును హెచ్చరిస్తూ ఉన్నారు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు, సంఘముతో ప్రలాపిస్తూ ఉన్నారు, విలాప గీతమును పాడుతూ ఉన్నారు సంఘమును బట్టి. ఎందుకంటే వారిలోనికి కయ్యూను అనేటువంటి వాడు ఒకడు ప్రవేశించాడు. ఏం ప్రవేశించాడు? ఉన్నట్టే ఉంటారు, సంఘంలో అర్పణ తీసుకొచ్చినట్టుగానే కనబడతారు, దేవుని మందిరంలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు, దేవుని వెంబడిస్తున్నటువంటి వారిగానే ఉంటారు, కానీ హృదయంలో సంపూర్ణంగా వెంబడించేటువంటి స్థితి మాత్రం కనిపించదు. కయ్యూను భక్తంతా అలాంటి భక్తే. కయ్యూను భక్తంతా మనకు అదే విధంగా కనబడుతూ ఉంటుంది. ఒక పక్కన హేబేలేమో దేవుణ్ణి సరిగ్గా వెంబడించేటువంటి వ్యక్తిగా కనబడుతున్నప్పుడు, కయ్యూను జీవితం అంతా దేవుణ్ణి సరిగ్గా వెంబడించినటువంటి వ్యక్తిగానే కనబడుతూ ఉంటాడు. ఏమైపోయాడు? దేవుని వెంబడించటంలో అశ్రద్ధ, దేవుని వెతకటంలో అశ్రద్ధ, దేవుని పాట పాడటంలో అశ్రద్ధ, చప్పట్లు కొట్టడంలో అశ్రద్ధ, ప్రార్థించటంలో అశ్రద్ధ, దేవుని వాక్యం వినటంలో అశ్రద్ధ, దేవుని యొక్క విజ్ఞాపన విషయంలో అశ్రద్ధ. ప్రతి విషయంలోనూ దేవుని పని అనేసరికి ఏమైపోతుంటారు? నల్లని బొగ్గు వలె మార్చబడిపోతూ ఉంటారు. అదే సొంత పనులైనా, అదే సొంత క్రియలైనా, లేకపోతే వారికి ఉన్నటువంటి ఉద్యోగమైనా, వారికి ఉన్నటువంటి పరిస్థితి అయినా ముందు పెట్టుకున్నప్పుడు మాత్రం ఏమైపోతారంటే వెనకాల జింకల కన్నా వేగంగా పరిగెడతారు.